మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి అనుదినము దేవుడు మీకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మీతో పాటు మేము కూడా ఎంతో బలముగా దేవునిలో బలపడటానికి దేవుడిస్తున్న ఇట్టి వాగ్దానాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. దయచేసి ఈ వాగ్దానాలు ఎవ్వరు నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే వాగ్దానాలు అనేవి ఏదో ఆ రోజు చూసుకొని ఆ రోజు మీ ముందు ప్రజెంట్ చేయటం కాదండి. దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టుకొని కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థనలతోటి దేవుని చెంత పెనుగులాడి పొందుకున్నటువంటి వాగ్దానాలు దేవుడు మాతో మాట్లాడిన తర్వాతే మీకు ఈ వాగ్దానాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. కనుక దేవా, మా పరిస్థితి ఏంటి, మాకేంటి, మాతో ఏం మాట్లాడదలిచావయ్యా ఈ రోజు నేనేం చెప్పాలి ప్రభా, నీ ప్రజలతో నువ్వేం చెప్పదలుచుకున్నావు అని దేవుని సన్నిధిలో అడిగిన తరువాతే వాగ్దానాలు మనకు అందుతాయి. కనుక ఈ వాగ్దానాలను దయచేసి ఎవరు నిర్లక్ష్యం, లోకంలో ఏదైనా నిర్లక్ష్యం చేయొచ్చు కానీ దేవుని వాకు మాత్రం దయచేసి నిర్లక్ష్యం చేయొద్దని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుని వాక్యేనండి. అట్టి వాకు నీకు రిలీజ్ అవుతుండగా శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈరోజు కీర్తనల గ్రంథంలో నుంచి చూద్దాం. చూడండి, 116 కీర్తన 7వ వచనంలో మొదటి లైన్ చూద్దాము. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేయుచున్నాడు. యెహోవా, ఆయన నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి, నీ ప్రాణంతో నువ్వు చెప్పుకో, నా ప్రాణమా, యెహోవా నీ క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. నీ ప్రాణంతో నువ్వు చెప్పుకో. నీ ప్రాణానికి దేవుడు చెప్తున్నాడు, నీ ప్రాణమునకు, నా ప్రాణమునకు దేవుడు చెప్తున్న మాట, యెహోవా క్షేమము విస్తరింపచేయుచున్నాడు. యెహోవా నీకు క్షేమము విస్తరింప చేస్తున్నాడు. కృపాక్షేమములు నీ వెంట వస్తాయంటున్నాడు. అవి నీ వెంటపడి వస్తాయంట. దుఃఖము, కన్నీరు, వేదన, అప్పుల భారము, నరకయాతన అనుభవించి అలసిపోయావేమో, సొలసిన స్థితిలో ఉన్నావేమో, సొమ్మసిల్లిన స్థితిలో ఉన్నావేమో. అయితే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం నిజంగా నాకైతే ఎంతో ఆదరణ కలిగించిందండి. నన్నైతే దేవుడు ఎంతో బలపరిచాడండి. ఎందుకంటే దుఃఖము, కన్నీరు, పోరాటాలు, వ్యతిరేకతలు, అవమానాలు, సేవకులకి ఇవే కదా ఆహారం. ఇవన్నీ భుజిస్తూ కూడా మేము క్షేమంగా ఉండగలుగుతున్నామంటే అది దేవుని యొక్క మహాకృప. అదే వాగ్దానాలు దేవుడు మీకు కూడా అనుగ్రహిస్తూ మిమ్మల్ని కూడా ప్రోత్సాహపరుస్తూ ఉండగా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేయుచున్నాడు. నీ క్షేమమును ఆయనంట విస్తరింపచేయుచున్నాడంట. అదే ఇక్కడ, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేయుచున్నాడు. కనుక ఈరోజు నువ్వు భయపడవద్దు. ఈరోజు నేను ఆ స్థితిలో ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను అని అనుకోవద్దు. నువ్వు ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, పరిచర్యపరంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాల నీ క్షేమము విస్తరిస్తుందని, నీ క్షేమము విస్తరించబోతుంది. ఈరోజు వాగ్దానం దేవుడి ఇట్టి వాగ్దానాన్ని మనందరికీ ఇస్తుండగా రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, అయ్యా నీవిచ్చే వాకు ఎంతో గొప్పది ప్రభా. ఈ వాకును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈనాటికి మేము బ్రతికున్నామంటే కేవలం నీ వాకే తండ్రి. ఈ వాగ్దానాలు ప్రభా ప్రజలు వ్యర్థము చేయకుండా తండ్రి హృదయపూర్వకంగా రిసీవ్ చేసుకొని వారి హృదయాల్లో మంట పుట్టాల ప్రభా. దావీదు ధ్యానిస్తూ ఉండగా హృదయంలో మంట పుట్టినట్లు తండ్రి ఈ వాకు హృదయాల్లో మంట పుట్టాల, ఉద్యమం రేగాల, కృంగిన స్థితి నుంచి లేవాల, నేలపడిన వారు లేవాల, కెరటం వలె యేసునామంలో తండ్రి అద్భుతాలు చేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. మారు మనసు రక్షణ కార్యాలు జరిగించండి. భారతదేశాన్ని దీవించండి. తెలుగు రాష్ట్రాలను దీవించండి. మూయబడిన చచ్చిన స్థితిలో ఉన్న గర్భాలు తెరవబడాలా, జీవం పోసుకోవాలా, డెడ్ బాడీలు లేవాలి. యేసునామంలో అద్భుతాలు జరగాల, ఆశ్చర్య కార్యాలు జరగాల. మునుపెన్నడూ లేని నీ ఆశ్చర్య కార్యాలు, నూతన కార్యాలు మేము చూడాలి ప్రభా. ఏదో మాట ప్రార్థన చేశాం కాదు ప్రభా, విడుదలలు, బంధకాల నుంచి, భయంకరమైన పోరాటాల నుంచి విడుదల చూడాలి తండ్రి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. స్కూల్ ట్రాన్స్పోర్ట్ విషయంలో, మీ ఫీజుల విషయంలో మీ సహాయం దయచేయండి. కాలేజెస్ బిడ్డర్స్ని మీరు కాపాడండి అయ్యా. ఆడపిల్లల్ని, అయినా వృద్ధుల్ని, స్త్రీలని మీ భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నానావిధ రోగముల చేత బాధపడే బిడ్డలకు విడుదల దయచేయమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ, నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.